నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నో చెప్పడం ఎలా నేర్చుకోవాలి? నిజంగా నో చెప్పాలంటే మనలో మనం కుమిలిపోవాలా, లేకుంటే నో చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేటువంటి బాధ, ఒక రకమైనటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి కదా. వాటన్నిటిని దాటుకొని నో ఎలా చెప్పాలి? పేరెంటింగ్ అంటే పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి పంపించిన వరకే సరిపోతుందా? ఆ తర్వాత వాళ్ళ పర్సనాలిటీ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ పేరెంటింగ్లోకే వస్తాయా? లేకుంటే ఈ బాధ్యత అంతా స్కూల్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? స్కూల్స్లో చదువు చెప్తే సరిపోతుందా? పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ గురించి కూడా స్కూల్స్ ఆలోచించాలా? బోల్డ్ అని క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి ఇయర్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, లేకుంటే క్లాసులు అవుతున్నాయి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, దీని తర్వాత వచ్చేటువంటి హాలిడేస్, వీటన్ని టైంలో గుర్తొస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని తొలిచి వేసేటువంటి ప్రశ్నలు. వీటి గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు గ్రీష్మా చౌదరి. తను మోటివేషనల్ స్పీకర్ అండ్ మైండ్ సెట్ కోచ్ కూడా. హలో అండి గ్రీష్మా. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, చాలా బాగున్నాను. గ్రీష్మా చౌదరి పేరు ఎలా పెట్టారు? గ్రీష్మా అనేది ఎప్పుడు పెట్టారు? అసలు ఎందుకు వచ్చింది? మా నాన్న గ్రీష్మా అని పెట్టారు. ఫస్ట్ నా పేరు వేరే ఉండింది, అమ్మగారు అనుకున్నారు, పెట్టారు. నాన్నకి ఈ ఋతువులు వీటి గురించి చదివాక నాన్నకి గ్రీష్మ అని పెడదామని అనిపించింది. ఎందుకు ఆ టైంలో పుట్టారా మీరు? లేదు, నవంబర్లో పుట్టింది, నవంబర్లో. కాకపోతే నాన్నకి వసంత ఈ ఋతువులన్నీ ఓకే, ప్రతి చోట విన్నారు, కామన్ అనిపించింది. అరే గ్రీష్మ ఎందుకు పెట్టకూడదని మా నాన్నగారు వెళ్ళి మా తాతయ్య దగ్గర అన్నారంట. అరే గ్రీష్మ ఎలా పెడతావురా, అది వేడి, కోపం, అంటే నీ పిల్లకి కోపం రావడం ఇష్టమా నీకు అనేసి అన్నారు. మా నాన్న అవన్నీ పట్టించుకోలే. ఏమన్నారంటే, పేరు పెడతాను, పెంపకం నాది కదా, నేను చూసుకుంటాను కదా అని అన్నారు. అట్లా పేరు పెట్టాక కొంతమంది చాలా బాగుందని అన్న వాళ్ళు ఉన్నారు, అది చూసి వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే తాతయ్య అన్నది నిజం కాలేదు. నా కోపం లేదు, వచ్చినా చల్లబడిపోతుంది వెంటనే, ఐస్ క్యూబ్ లాగా. సో అది నవంబర్ ఇంపాక్ట్ ఉందా? పేరు ఇంపాక్ట్ కాకుండా అంతే. మా నాన్నగారి పెంపకం నవంబర్ ఇంపాక్ట్ మీరు అన్నట్టుగా. ఓకే. గ్రీష్మము అనగానే హాట్ సమ్మర్ అనేది మేలో కనిపిస్తుంది. ఆ టైంలో మే అండ్ జూన్ అంటే మన దగ్గర విపరీతంగా మండే ఎండలు అనే ఒక ఫీల్ ఉంటుంది. కరెక్ట్. బయటికి రావడానికి భయపడతారు, లేకపోతే దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక ఫీల్ అనేది ఉంటుంది, ముట్టుకుంటే కాలిపోతుంది అనే ఒక ఫీల్. ఇవన్నీ చూసిన తర్వాత బట్ ఒక గ్రీష్మా చౌదరి, ఒక మోటివేషనల్ స్పీకర్, మైండ్ సెట్ కోచ్ని చూస్తే ఇవన్నిటికీ ఎంటైర్లీ ఆపోజిట్ ఉంటారు. క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది తన యాటిట్యూడ్ కావచ్చు, లైక్ ఇంటరాక్షన్స్ కావచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ మీ అంతటి మీరు డెవలప్ చేసుకున్నావా? పేరెంటింగా, స్కూలింగ్లోనా? కెరియర్ బిగినింగ్లో అంటే నేను చిన్నప్పటి నుంచి అవుట్ స్పోకెన్ కాదు అసలు. మరీ అందరితో వెళ్ళి మాట్లాడేయడము, నవ్వడం అదంతా లేదు. వెరీ రిజర్వ్డ్ అనమాట. నేను చదువుకుంది కూడా హైదరాబాదే, బార్న్ బాటప్ అంతా ఇక్కడే. అట్ టైమ్స్ అంటే వెళ్తూ కెరియర్ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఐ హ్యాడ్ సమ్ డిఫరెంట్ సినారియోస్ ఇన్ మై లైఫ్. మా నాన్నగారు ప్రతిదీ ట్రైన్ చేస్తారు. ఏది నాకు ఇంటర్ నుంచే వాట్ యూ కాల్ పబ్లిక్ స్పీకింగ్ ఉండాలి, ఒక మనిషి ఎలా మౌల్డ్ అవ్వాలి, ఒక మనిషి ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే క్వాలిటీస్తో ఆయన నన్ను పెంచుకుంటూ వచ్చారు. సో తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్సెస్, కాలనీస్ ఉంటాయి కదా ఆ కాలంలో, అంటే నేనేమి 60s పుట్టిందని కాదు, జస్ట్ ఒక 20 years బ్యాక్. ఇప్పుడు స్కూల్ ఏజ్లో మన కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం, అది బోల్డ్నెస్, కరేజ్ పెంచుతుంది అన్నట్టుగా మా నాన్నకి ఇంట్రెస్ట్ ఉంది. ఒక స్టేజ్ ఫియర్ పోగొడుతుంది. తర్వాత పార్టిసిపేషన్స్ అయిపోయాక మెల్లగా మాట్లాడడం నేర్పించారు క్రౌడ్లో. అంటే మా వాళ్ళల్లో కొంచెం పొలిటికల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు కొంచెం వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. అలా కొద్దిగా మాట్లాడుకోవడం నేర్చుకొని ఇప్పుడు మాట్లాడొద్దు అన్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. దట్ వే నా మౌల్డింగ్ కానివ్వండి, నా కెరియర్ మొత్తం అలా వెళ్ళిపోయి మోటివేషన్ నేను చెయ్యగలను అనేది నాకు ఎప్పుడు తెలిసింది అంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడినప్పుడు. ఐ వర్క్ ఫర్ స్కూల్స్, ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను. పేరెంట్స్ వచ్చి మాట్లాడినప్పుడు, పిల్లలు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు, వెన్ ఐఎమ్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్ ఈజీలీ, అంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ షూలోకి వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకొని వెంటనే వాళ్ళకి ఆ బూస్టప్, ఆ ఎనర్జీ ఇస్తాం చూడండి, అది నాలో ఉంది అనేది నాకు అర్థమైంది. దెన్ పీపుల్ స్టార్టెడ్ సజెస్టింగ్, మా స్కూల్కి కూడా రండి, మా బిజినెస్ మీట్స్కి రండి, వై కాంట్ యూ మోటివేటర్స్. ఆ మోటివేషన్ దగ్గర నుంచి మైండ్ సెట్ కోచ్ లాగా కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇదంతా నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటే ఐ డెంట్ థింక్ ఆఫ్ ఇట్. వెళ్తూ ఉన్నాను, హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాను, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ వెళ్ళాను. సో నేర్చుకుంటూ వెళ్ళింది, ఐ స్టార్టెడ్ షేరింగ్. ఎప్పుడైనా నేర్చుకునేది ఇక్కడే పెట్టుకుంటే అవ్వదు, మనం షేర్ చేసుకుంటూ వెళ్తే వీ విల్ ఆల్సో డెవలప్, పక్కన వాళ్ళు కూడా చాలా డెవలప్ అవుతారు, ఏదో ఒకటి నేర్చుకుంటారు అనేది నేను బిలీవ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం సీరియస్గా మొహం పెట్టి మాట్లాడితే ఎవరు వింటారు? ఇప్పుడు 2 మనుషులు ఉన్నారు,
కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పక్కన నవ్వుతూ మీతో మాట్లాడుతూ ఉండే వాళ్ళు ఉన్నారు. మీ చూపు ఎవరి వైపు వెళ్తుంది? ఆబ్వియస్గా ఎవరైతే ప్లెజెంట్గా కనిపిస్తున్నారు. కరెక్ట్. మీ మూడ్ మార్చేటట్టు ఉండాలి, పాజిటివ్ వైబ్స్ రావాలి. సో కొంతమంది నటిస్తారు, అది తెలిసిపోతుంది మనకు, ఆటోమేటిక్గా మొహం మీద స్మైల్ ఉంటుంది. కొంతమంది అంటారు మీరు నవ్వుతోనే మాట్లాడేస్తున్నారు, చూపులతోనే మాట్లాడేస్తున్నారు అని. కొన్ని చోట్ల అలా చెప్పాల్సి వస్తుంది ఆన్సర్స్. ఎండ్ ఆఫ్ ద డే పాజిటివిటీ ఉందా, పాజిటివ్ వైబ్ ఉందా, దట్ ఈస్ ఇనఫ్, సాటిస్ఫాక్షన్. యా. సో ఈ మోటివేషనల్ స్పీకర్ అనేది, దాంతోపాటుగా కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ అనేది, లేకపోతే కౌన్సిలర్ అనేది, కెరీర్ కౌన్సిలర్ అనేది ఉంటుంది. బట్ ఇవన్నీ కాకుండా మీరు మైండ్ సెట్ కోచ్. మైండ్ సెట్ కోచ్ అంటే ఏంటి? ఎలా దాన్ని మైండ్ సెట్ని మారుస్తారా, ట్యూన్ చేస్తారా, డెవలప్ చేస్తారా, ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అన్నారు ఇన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, అవి ఎందుకు చూస్ చేసుకోలేదు అని. ఐ బిలీవ్ ఆల్ దోస్ ఆర్ జస్ట్ ప్రొఫెషనల్. కానీ నేనేం ఆలోచించానంటే ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్, 24/7 దే ఆర్ చేజింగ్ ఫర్ ది గోల్స్. ఆ టైంలో రిలేషన్స్ మర్చిపోతున్నారు, నవ్వడం మర్చిపోతున్నారు, గ్యాదరింగ్స్ మర్చిపోతున్నారు. మీరు గమనిస్తే ఫంక్షన్స్కి కూడా వెళ్ళి అక్కడ కూడా ఫోన్స్, అక్కడ కూడా ల్యాప్టాప్స్. వాట్ ఐ ఫెల్ట్, అరే ఇంతకుముందు 90sలో 2000sలో ఫంక్షన్ అంటే చాలామంది గ్యాదర్ అయ్యి అక్కడ మాట్లాడుకునే వాళ్ళు, గుడ్ అండ్ బ్యాడ్ మాట్లాడుకునే వాళ్ళు, సజెషన్స్ తీసుకునే వాళ్ళు, మ్యూచువల్ రెస్పెక్ట్, హ్యాపీనెస్ ఉండేది. ఇప్పుడు అది కొద్ది కొద్దిగా ఐసోలేట్ అవుతూ వెళ్తుంది. దెన్ ఐ థాట్ మోటివేషనల్ స్పీకింగ్ ఇస్ బెస్ట్. మోటివేషన్లోంచి ఇంకా నేను ఏం చేయొచ్చు? కొంతమంది ఉంటారు, లేదు నాకు తెలిసిందే కరెక్ట్ అంటారు. రైట్, నీకు తెలిసిందే కరెక్ట్. ఇంకొంతమంది అంటారు ఇది నేర్చుకోవాల్సిన విషయం అని. సో మైండ్ సెట్ అన్నారు మీరు, ఇప్పుడు మైండ్ సెట్ గురించి అడిగారు. మైండ్ సెట్లో 2 రకాలు ఉంటాయి, ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. నేను 2 సెంటెన్సెస్ చెప్తాను, అందులో ఫిక్స్డ్ ఏదో మీరే చెప్పండి, గ్రోత్ ఏదో మీరే చెప్పండి. వాడికి ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఆ ఇంటెలిజెన్స్ వాడికి సరిపోదు ఇంకా కెరియర్లో ముందుకెళ్ళడానికి అనేది ఒక సెంటెన్స్. తనకున్న ఇంటెలిజెన్స్తో ఇంకొంచెం రోజు కొంచెం నేర్చుకుంటూ వెళ్తే ఎదుగుతాడు. ఇందులో ఏది గ్రోత్ మైండ్ సెట్ అంటారు? ఫస్ట్దా, సెకండ్దా? సెకండ్ వన్ కదా, ఆబ్వియస్లీ. సో ఇలా మాట్లాడడం, అవతల వాళ్ళని పొగడడం అనేది ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది. కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎంకరేజ్మెంట్ లేనిది ఒక మనిషి మీతో ఎలా కనెక్ట్ అవుతారు? కనెక్ట్ అవ్వాలన్నా, మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలన్నా ఆ షేరింగ్, ఆ బాండింగ్ రావాలి. అది రావాలంటే ముందు మైండ్ సెట్ బాగుండాలి. స్కూల్స్లో కూడా మనకి మోటివేషన్ అనేది ఇంపార్టెంట్, పిల్లలకి కానీ ఎవరికైనా. సో ఆల్ఫ్రెడ్ బిన్నెట్ అని మనకి 20th centuryలో ఐక్యూ టెస్ట్ ఒకటి కనుక్కున్నారు. ఏది? ఐక్యూ ఇస్ నథింగ్ బట్ ఇంటెలిజెన్స్ కోషన్. సో ఇప్పుడు మన స్కూల్స్ హైదరాబాద్లో, ఆంధ్ర, తెలంగాణలో, మన కంప్లీట్ ఇండియాలో ఐక్యూ టెస్ట్ని ఒక హైలైట్ చేసి స్కూల్స్లో దే స్టార్టెడ్ గివింగ్ దట్ టెస్ట్ టు ద చిల్డ్రన్. అంటే ఈ టెస్ట్ చేస్తే ఈ పిల్లవాడు ఏ కేటగిరీలో ఉన్నాడు, టాప్లో ఉన్నాడా, మీడియోకర్లో ఉన్నాడా, బాటమ్ లైన్లో ఉన్నాడా అని టెస్ట్ చేసేది అని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ ద ఇంటెలిజెన్స్ కోషంట్ ఈజ్ ఇన్వెంటెడ్ ఫర్. మన ఆల్ఫ్రెడ్ బినెట్ గారు ఎందుకు 20th centuryలో ఈ ప్యారిస్లో స్కూల్స్లో ఈ ఐక్యూ టెస్ట్ అనేది ఆయన ప్రాక్టికల్గా స్టార్ట్ చేశారు. ఎందుకు? టు హెల్ప్ ద చిల్డ్రన్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే వాళ్ళకి ఈ టెస్ట్ ఇచ్చి ఇంకా ఎలాంటి కరిక్యులం తీసుకొస్తే ఈ పిల్లలు కూడా షైన్ అవుతారు, ఒక రేస్ లాగా కాకుండా వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగి ఎలా ముందుకొస్తారు, ఎలా అచీవ్ చేస్తారు అని తెలుసుకోవడానికి. అది తెలియక చాలామంది ముందుకు వెళ్తూ ఈ ఐక్యూ టెస్ట్ అనేది జస్ట్ ఒక టైటిల్కే అని చెప్పి పేరెంట్స్కి ఐక్యూ టెస్ట్ చేశామండి, మీ పిల్లవాడు ఈ సెక్షన్లోకి రాడు, ఈ సెక్షన్లో వేసుకోండి అని 3rd సెక్షనో 4th సెక్షనో చూపిస్తారు. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేనేమంటాను యాజ్ అ మైండ్ సెట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఆర్ బీయింగ్ ఎన్ ఎడ్యుకేషనలిస్ట్, నేనేమంటాను అంటే ఐక్యూ టెస్ట్ని ప్రాపర్గా జడ్జ్ చేయండి, ప్రాపర్గా వాడండి. మీరు టెస్ట్ చేశారు, స్కూల్లో ఎలాంటి కరిక్యులం వాడాలి అనేది ఆలోచించండి. ఒక పిల్లవాడు టెస్ట్ సరిగ్గా ఇవ్వలేదు అంటే తనకి నాలెడ్జ్ లేకనో, లేకపోతే చదవడం రాకనో, ఇంకా భయం ఉండొచ్చు. కొంతమంది పేపర్ చూడంగానే, క్వశ్చన్ పేపర్ చూడంగానే భయపడిపోతారు పిల్లలు. ఇదంతా కూడా ఓన్లీ స్కూల్ వల్ల వస్తుందా అంటే డెఫినెట్లీ నో. ఇంట్లో వాతావరణం, పేరెంట్స్ సపోర్ట్. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే మార్క్స్ తక్కువ రాగానే ఏరా ఏం చదువుతున్నావు నువ్వు, అసలు చదివావా నువ్వు అని అడిగే పేరెంట్స్ ఉన్నారు. ఇంకొంతమంది నాన్న నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టావు, రేపటి రోజు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టు, నేను కూడా హెల్ప్ చేస్తాను అనే పేరెంట్ ఉన్నారు. ఏ చైల్డ్ ఎక్కువ గ్రోత్ ఉంటుందంటారు? ఫస్టా, సెకండా?
ఆబ్వియస్గా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, పేరెంట్స్ ఎస్, అబ్జర్వేషన్, పేరెంట్ మ్యూచువల్ సపోర్ట్ లేనిది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తారండి, ప్రతి ఒక్కళ్ళు బిజీ ఉంటారు. కానీ మీ పిల్లల కోసం మీరు వర్క్ చేస్తున్నారు, తప్పు కాదనను. ఆ వర్క్ చేసే టైంలో ఒక 10 minutes పిల్లలతో కూర్చోండి, ఆ డే మొత్తం ఏం జరిగింది, ఎలా జరిగిందని అడగండి. దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అ లాట్ ఆఫ్ బూస్ట్ ఇన్ కాన్ఫిడెన్స్ టు ద చైల్డ్. అక్కడి నుంచి మెల్లమెల్లగా ముందుకు వెళ్ళి ఎలా చదువుతున్నావు, ఏంటి నీకు టఫ్ సబ్జెక్ట్ ఏమనిపిస్తోంది, ఏ టాపిక్ ఎలా ఉంది, ఏ టీచర్ నీకు బాగా అప్రిసియేషన్ ఇస్తారు, ఇలా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు కనుక మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లలకి ఏది ఇష్టం, ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఏ టీచర్ ఇష్టం అని క్వశ్చన్స్ ఇవ్వండి, పేరెంట్ ఫెయిల్ అవుతారు. ఒక 20 marks పేపర్ పెట్టండి వాళ్ళ పిల్లల గురించి, క్వశ్చన్స్ ఇవ్వండి, పేరెంట్స్కి ఆన్సర్ రాయమని చెప్పండి. 20లో చెప్తున్నాను కదా, 5 marks కూడా రావు పేరెంట్స్కి. దట్ ఈస్ బికాజ్ వీఆర్ బిజీ. అది పిల్లల కోసమే బిజీ ఉంటున్నాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే కొన్ని రోజులు అయ్యాక, 10th అయిపోయాక, ఇంటర్ అయిపోయాక, పిల్లలు ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసేటప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ పిల్లల గురించి మీకు ఏం తెలుసు? ఏమీ తెలియదు. అరే నేను అప్పుడు సపోర్ట్ చేయలేకపోయానే నా కొడుకుని, అరే నా కూతురికి నేను అలా మారల్ సపోర్ట్ ఇవ్వలేకపోయానే, ఇచ్చుంటే ఈరోజు స్టేజ్ మీద మాట్లాడుతూ ఉండేదేమో, ఇంకేదైనా ప్రొఫెషన్ యూనిక్గా చూస్ చేసుకునేదేమో అనే ఆలోచన పేరెంట్స్కి వస్తుంది. అంత దూరం వెళ్ళాక ఆ ఆలోచన రాకుండా నేనేం చేస్తున్నాను, ఇలా గెస్ట్గా వెళ్ళిన ప్రతి స్కూల్లో కానివ్వండి, బిజినెస్ మీట్స్కి వెళ్ళినా, ఇంకెక్కడైనా యాన్యువల్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైనా ఐ టెల్ ద పేరెంట్స్ ద సేమ్ థింగ్. సిట్ విత్ యువర్ చైల్డ్ ఫర్ 5 minutes ఇన్ అ డే. ఏముంది, మీరు చాపింగ్ చేసుకుంటూ, వెజిటబుల్ చాపింగ్ చేసుకుంటూ కూర్చోండి పిల్లవాడితో. మీరు ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటారు, బ్రేక్ వస్తుంది మధ్యలో, 5 minutes కూర్చోండి మీ పిల్లవాడితో. చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పేరెంట్స్ ఫ్రమ్ నౌ. అండ్ నేను చెప్పేది కూడా అదే పేరెంట్స్కి. సో పేరెంట్స్ స్కూల్లో జాయిన్ చేస్తారు, ఎస్, వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ వస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి మార్క్స్ వస్తాయి, వాళ్ళంటూ ఒక కెరీర్, ఒకటో గోల్ ఏదో పెట్టుకుంటారు. అవన్నిటినీ డ్రైవ్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సింది, ఒక ప్రాపర్ డైరెక్షన్ చూపించాల్సింది స్కూల్స్ అండ్ టీచర్స్ కదా. అందుకోసమే కదా స్కూల్స్ ఉన్నాయి, జాయిన్ చేస్తోంది. ఇదంతా మీ రెస్పాన్సిబిలిటీ కాదా అనే క్వశ్చన్ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది కదా. మీరేమో పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయండి, మీరు కూర్చోండి, మీరు మాట్లాడండి అని మీరు చెప్తున్నారు. అవును, ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను. మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారా? ఓకే, మీరు ఫీజు కట్టారు, పిల్లల్ని అక్కడ వదిలేస్తారా కంప్లీట్గా? స్కూల్ ఫీజు కట్టారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ దాకా, ఇంకా మా దగ్గర వదిలేస్తారా? వదిలేయరు కదా. ఎందుకు? మీ పిల్లల్ని మాకు దత్తత ఇచ్చేసినట్టే కదా, మీరు ఫీజు కట్టారంటే మీ పిల్లల్ని మాకు ఇచ్చేసినట్టే కదా, ఎందుకు వదలరు మీరు మా దగ్గర? చెప్పండి. మీ పిల్లలు కాబట్టి నేను అదే చెప్తున్నాను. మీరు ఫీజు కట్టింది అకాడమిక్స్ కోసం, సోషల్ సెన్స్ ఇవ్వమనండి, ఎస్ మేము ఇస్తాము. అకాడమిక్స్లో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ట్రైన్ చేయండి, మేము ట్రైన్ చేస్తాం. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది పిల్లల్లో, భయం అనేది లేకుండా అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇప్పుడు రిలేటివ్స్తో ఎలా మాట్లాడాలి అనేది మేము ట్రైన్ చేయం కదా. మాకు మార్నింగ్ 8 or 9 నుంచి 3 వరకు స్కూల్ ఉంటుంది. అందులో చాలా అకాడమిక్స్ ఉంటాయి, కోస్కులాస్టిక్స్ ఉంటాయి, స్కులాస్టిక్స్ ఉంటాయి, టేక్వాండో దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, డాన్స్ దగ్గర నుంచి, అకాడమిక్స్, ఫైనలీ టెక్నాలజీ కూడా మేము నేర్పిస్తున్నాం. వీఆర్ ఫాలోయింగ్ ద ట్రెండ్. మరి మేము ఇంత రేస్లో టెక్నాలజీ కూడా యాడ్ చేసుకొని, ఏఐ వచ్చింది ఇప్పుడు, అది కూడా రోబోటిక్స్ కూడా యాడ్ చేసుకొని మేము వెళ్తున్నప్పుడు ఆ రేస్లో మమ్మల్ని వెళ్ళనివ్వాలి. యాజ్ అ పేరెంట్ మేము ఇచ్చిన వర్క్ పిల్లలతో చేపించామా? తర్వాత పిల్లల బిహేవియర్, ఇంట్లో ఫోన్ వాడుతున్నారు. మొన్న రీసెంట్గా ఒక పేరెంట్ వచ్చారు, రిపోర్ట్ కార్డ్ పట్టుకొని మాట్లాడుకుంటున్నారు, నేను వింటూ ఉన్నాను. ఓకే, మా పిల్లవాడు ఫోన్ చూస్తున్నాడండి, ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పినా కూడా వినట్లేదండి, భయం లేదు మా వాడికి అని. రిపోర్ట్లో చూస్తే మార్క్స్ అన్నీ యావరేజ్గా ఉన్నాయి, 50-55 మార్క్స్ ఉన్నాయి. సో టీచర్ కన్విన్స్ చేస్తోంది, సార్ ఇంట్లో కొంచెము మీరు అటెన్షన్ తీసుకోండి, మదర్ ఏం చేస్తుంటారు, మీరేం చేస్తుంటారు, కొంచెం హోంవర్క్స్ ఏమన్నా ఇస్తే చేయించానంటే, అవన్నీ చేయించేటప్పుడు మీరెందుకండి, మీరే కదా భయం పెట్టాలి, హోంవర్క్ ఎందుకు చేయలేదని మీరు అడగాలి కదా. సరే, ఆవిడ ఇంకొక మంచి క్వశ్చన్ వేశారు, సార్ డైరీ చూపించండి అని. బాబు కబర్డ్లోంచి డైరీ తీసుకొని వచ్చి చూపించాడు, స్కూల్లో కబర్డ్లో డైరీ ఉంది. పేజెస్ తిప్పుతూ ఉన్నారు ముందుకి, ఒక్క దాంట్లో కూడా సైన్ లేదు, పేరెంట్స్ సైన్ లేదు. ఆ టీచర్ ఇలా ముందు పెట్టింది, పేరెంట్స్ సైన్ లేదు సార్, మీరు అసలు కనీసం అక్నాలెడ్జ్ కూడా చేయట్లేదు, అక్కడ రెడ్ మార్క్స్లో చాలా రాసాను చూడండి ఒకసారి అని ఒకటి చదివి వినిపించారు. యువర్ చైల్డ్ డిడ్ నాట్ కంప్లీట్ సైన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆఫ్ లెసన్ 7 అనో ఏదో ఇచ్చారు. దానికి మీ రెస్పాన్సు లేదు, ఎవ్రీడే హోంవర్క్స్కి సిగ్నేచరు లేదు.
1 minute కూడా పట్టదు, 2 seconds ఎగ్జాక్ట్గా చదివి సైన్ చేయడానికి. మరి మీకు అంత టైం లేదు, మీరు అదే టైం దాని మీద ఇన్వెస్ట్ చేసుంటే ఈరోజు పిల్లవాడు ఇక్కడ 50sలో కూర్చునేవాడు కాదు. ఎండ్ ఆఫ్ ద డే 50s, 60s, 90s అనేది మార్క్స్ కాదు. చైల్డ్ కాన్ఫిడెన్స్ ఉంటే, క్లాస్లో ఒక సరిగ్గా వినుంటే, ఇంటికి వచ్చి చదువుకొని ఉంటే, ఫోన్ పట్టుకోకుండా ఉండుంటే, ఆ రీల్స్ తిప్పడం అనేది లేకుండా ఉండుంటే పిల్లవాడు మీతోనే ఉండేవాడు, అకాడమిక్స్లో టాపు ఉండేవాడు, కాన్ఫిడెన్స్ బాగుండేది, సోషల్ స్కిల్స్ పెరిగేవి. ఈ రోజుల్లో మీరు చూస్తే పేరెంట్స్ కార్లో వెళ్ళేటప్పుడు, బైక్లో వెళ్ళేటప్పుడు కూడా సిగ్నల్ పడినా ఆగరు. ముందు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారా లేదా అని చూస్తారు, లేకపోతే జంప్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. పిల్లవాడు మీ పక్కనే కూర్చున్నాడు, చూస్తున్నాడు. ఆర్ యూ ఫాలోయింగ్ ద రూల్స్? అసలు ముందు ఏదన్నా చేసేటప్పుడు, ఎవరికన్నా సజెషన్ ఇచ్చేటప్పుడు అది మనం చెయ్యాలి. ఒకసారి నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు, ఐ థింక్ ఇన్ బాలనగర్, ఒక 30 seconds సిగ్నల్ ఉంటుంది. బైక్స్ వెళ్ళిపోతున్నాయి, కార్స్ వెళ్ళిపోతున్నాయి. నేను వెళ్ళలా, నేను అక్కడే ఆగాను. నా తర్వాత ఆటో అతను వచ్చాడు, వెళ్ళిపోయాడు. బైక్ అతను వచ్చాడు, వెళ్ళిపోయాడు. కొంచెం వెనక డిస్టెన్స్లో ఉంటారు చూడండి, వాళ్ళు కొద్దిగా వచ్చి స్లో అయ్యి నా కార్ దగ్గర ఆగారు. మధ్యలో వెళ్ళే వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటూ వెళ్ళుంటారు కదా, ఎందుకు ఆగింది, మమ్మల్ని కూడా ఆపేసింది అనే ఒక ఫీల్ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే నేను చేసింది రైటే కదా. పిల్లలు చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో, పిల్లలు చూడనప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది రైట్ కాదు. వాట్ వీ ఫాలో ఇస్ వాట్ నెక్స్ట్ జనరేషన్ ఫాలోస్ అనేది ఐ బిలీవ్. మనం పేరెంట్స్ ఒక మైండ్ సెట్ అనేది ఒకటి పెట్టుకుంటారు. కరెక్ట్. పక్క వాళ్ళు ఇలా ఉన్నారు, లేకుంటే మా ఫ్యామిలీ ఇలా ఉంది, లేదు నేను అనుకున్నాను నేను కాలేదు అనేది కొంతమంది అయితే, నేను ఇలా చేస్తున్నాను కాబట్టి నా పిల్లలు కూడా అదే చేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది. దాన్ని మనం మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవడము అంటాం. బట్ మీరు ఒక మైండ్ సెట్ కోచ్గా మీరు వాళ్ళ మైండ్ సెట్ని మారుస్తారా, ప్రాపర్ ట్యూన్ చేస్తారా, డైరెక్షన్లోకి తీసుకెళ్తారా? హౌ యూ ఐడెంటిఫై వాళ్ళ మైండ్ ఏముంది, దాన్ని ఎలా సెట్ చేయాలనేది? ఓకే, దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మైండ్ సెట్ గురించి కూడా చాలా బుక్స్ ఉంటాయి. అంటే ఈ రోజుల్లో మనుషులకి టైం లేదు, ఓపిక లేదు చదివేది. కానీ మైండ్ సెట్ గురించి బుక్స్ చదివినప్పుడు కూడా మనిషి సగం మారుతారు, నేను ఎదగాలి అనేది. ఫర్ ఇన్స్టెన్స్, మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్, ఫంక్షన్కి వెళ్ళాలనుకొని బాగా రెడీ అవ్వాలనుకుంటారు, పవర్ ఉండదు, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవి ఇంట్లో ఉండవు. సరే ఏదో మేనేజ్ చేసుకుందాంలే అని అన్నీ ఒక పౌచ్లోకి వేసుకొని కార్ ఎక్కేస్తారు. కొంచెం దూరం వెళ్ళాక కార్లో మీకు సడన్గా ప్రాబ్లం అవుతుంది. ఎలా ఉంటుంది మీ రియాక్షన్? ఎలా ఉంటుంది? యాంగ్జైటీ, ఒక టెన్షన్ అనేది ఫీల్ అవుతాము, మనం టైం వెళ్ళలేకపోయాము అనుకుంటాము. ఇప్పటికిప్పుడు మనకి ఒక దాన్ని ఎలా సర్వీస్ చేయించాలి అనేది, మెకానిక్ దొరుకుతాడా, నేను వెళ్తానా, నా టైమే బాగాలేదు, ఇవాళ ఏ టైంకి లేసాను, రోడ్డు మీద ఆపేసాము, వెనకాల వాడు తిడుతున్నాడనే ఫీల్ ఉంటుంది, అందరు వెళ్ళిపోయారు, ఫోన్లు వస్తుంటాయి, నువ్వెక్కడ, ఇవన్నీ మనకి. దాని తర్వాత ఫస్ట్ ఇవన్నీ ఫోన్లు వస్తుంటాయి అన్నారు, రోడ్డు మీద ఇదంతా ఎంబారసింగ్గా అనిపిస్తుంది. కాసేపటి తర్వాత అదే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు కాసేపటి లేసి ఎవరి మొహం చూశాను అని అనుకునే వాళ్ళు ఉన్నారు. నా టైం ఎప్పుడు ఇంతే ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతిసారి నాకే ఇలా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇలా అనుకుంటే దట్ ఈస్ ఫిక్స్డ్ మైండ్ సెట్. దాన్ని మనం ఏమీ చేయలేము, మార్చలేము. కానీ ఇలాంటి మనుషులతో మనం మాట్లాడుతూ ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయొచ్చు అనేది నేను ఒకటి చెప్తాను. ఫర్ ఇన్స్టెన్స్, మీరు వాళ్ళ పక్కనే ఉన్నారు, ఇలా నాకు ఎప్పుడు ఇట్లానే జరుగుతుంటుంది, నేను ఏది చేసినా, ఎందులో చేయి పెట్టినా ఐరన్ లెగ్ లాగానే అవుతుంది అనే వాళ్ళు ఉంటారు. ఆ టైంకి మీరు వెళ్ళి మాట్లాడుతున్నారు వాళ్ళతో, ఏమో తొందరగా వెళ్ళకపోవడం వల్ల మీకు ఏదైనా మంచి జరుగుతుందేమో, అందులో ఏమైనా లెర్నింగ్ ఉందేమో అనే ఆలోచన వాళ్ళకి తెప్పిస్తాం మనం. అంటే మైండ్ సెట్ గ్రోత్ వైపు తీసుకురావాలి అంటే వాళ్ళని పాజిటివ్ వైపు తీసుకొస్తాం. ఫర్ ఇన్స్టెన్స్, మనకి లైఫ్లో కూడా సడన్గా మనుషులు వస్తారు, క్లోజ్ అవుతారు చాలామంది. ఇట్ కెన్ బి టీనేజర్స్. నేను కాలేజెస్కి వెళ్ళినప్పుడు నాకు ఉండే మెయిన్ క్వశ్చన్స్ ఇవే. సడన్గా వస్తారు, చాట్ చేస్తారు, కాల్స్ మాట్లాడతారు, చాలా క్లోజ్ అవుతారు. అంటే ఫస్ట్ క్యాజువల్ చాట్స్, క్యాజువల్ మెసేజెస్, కొన్ని రోజులకి డైలీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, కొన్ని రోజులకి లేట్ నైట్ చాట్స్, తర్వాత కాల్స్. సడన్గా మనిషి డిసపియర్ అయిపోతారు, రీజన్స్ కూడా ఏం చెప్పరు. ఇది మనకి టీనేజర్స్లో ఎక్కువ కనిపించేది ప్రాబ్లం. ఒక అమ్మాయి వచ్చింది ఇలానే, బాగా చదువుతుంది. మీరు మైండ్ సెట్ గురించి అడిగారు కాబట్టి ఆ అమ్మాయి ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంది. బాగా చదివే అమ్మాయి ఒక 2-3 months నుంచి అకాడమిక్స్ డ్రాప్ అవుతున్నాయి. సో వాళ్ళ మదర్ కాదు కానీ వాళ్ళ టీచర్కి ఏదో షీ సెన్స్డ్, మన టీచర్స్తో వీళ్ళు షేర్ చేసుకోరు. అమ్మాయి గురించి నాకు చెప్తే నేను పర్సనల్గా పిలిచి మాట్లాడాను.
ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆ అమ్మాయిది ఫిక్స్డ్ మైండ్ సెట్, ఏది చెప్పడానికి రెడీగా లేదు. షీ డెంట్ వాంట్ టు షేర్. అంటే ఎందుకు, నేను తక్కువైపోతాను, ఆవిడెవరో, నేను ఎందుకు ఆవిడకి చెప్పాలి, కొత్త వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలి, కొట్టినట్టుగా నో ఐఎమ్ ఆల్ రైట్ అనింది. ఓకే, ఐ అండర్స్టూడ్. ఫస్ట్ డే ఓన్లీ 10 minutes మాట్లాడాను బికాజ్ ఇట్స్ ఫిక్స్డ్ మైండ్ సెట్. తర్వాత ఒక 2 days తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయిని మళ్ళీ పిలిపించి హౌ ఆర్ యూ అన్నాను. ఆ అమ్మాయి కొంచెం నవ్వింది. సెకండ్ టైం నన్ను కలిసింది, నవ్వింది, కానీ మైండ్ సెట్ మాత్రం అలానే ఉంది. హౌ ఆర్ యూ, హౌ వాజ్ యువర్ డే అని అడిగాను. మొత్తం ఆన్సర్స్ చెప్పింది. ఇట్ వెంట్ ఆన్ వెల్. కాన్వర్జేషన్లోకి అలా తీసుకువెళ్ళాను. కాన్వర్జేషన్ ఉంది, నన్ను చూస్తూ ఉంది, బట్ మైండ్ మాత్రం ఫిక్స్ అయ్యి ఉంది. నేను చెప్పను, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ నేను చెప్పను. ఏమో మా అమ్మ నాన్నకి ఈవిడ వెళ్ళి చెప్పేస్తే ఏం జరిగింది, ఈవిడని ఎలా నమ్మాలి నేను అనేది ఆ అమ్మాయికి ఉందనేది నాకు అర్థమైంది. ఆ ఇంటెన్సిటీ ప్యాటర్న్ మనకు అర్థమైపోతుంది. సరే, ఆ సెకండ్ డే ఒక 20 minutes మాట్లాడాను. ఐ సెంట్ హర్. మళ్ళీ నేను 2 days గ్యాప్ తీసుకున్నాను, ఒక 4 days గ్యాప్ తీసుకున్నాను. వచ్చింది, హాయ్ మేడం అని తనే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది, కూర్చుంది, అండ్ కొంచెం సేపు ఇష్టాలు మాట్లాడుకున్నాం, నాకేమిష్టం మీకేమిష్టం. ఇట్ వెంట్ ఆన్. థర్డ్ డే షీ ఫెల్ట్ కంఫర్టబుల్. అంటే మనం ఎలా ఆ ప్యాటర్న్ని ముందుకు తీసుకెళ్తామో ఆ మనిషిలోంచి మనకు వచ్చే రియాక్షన్స్ని బట్టి మనకు అర్థమైపోతుంది. కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేయాలి. అది క్రియేట్ అవ్వాలి అంటే ఆ ట్రస్ట్ రావాలి. ఆ ట్రస్ట్ రావాలంటే నా మోటివేషనల్ టాక్స్ ఉండాలి, వాళ్ళతో ఆ ర్యాపో బిల్డ్ అవ్వాలి అనేది అంటే మేము నేర్చుకున్నది. థర్డ్ డే రోజు ఇంకా క్యాజువల్గా మాటల్లోకి వెళ్ళాక ఐ జస్ట్ ఆస్క్డ్ హర్, ఇది అడిగినప్పుడు ఇలా సడన్గా వచ్చి సడన్గా మాట్లాడి వెళ్ళిపోయాక ఐ స్టార్టెడ్ గెటింగ్ డీమోటివేటెడ్. అంటే నా వాల్యూ ఇంతేనా, నేను అసలు ఎవరికి నచ్చనా అనే థాట్లోకి వెళ్ళిపోయాను మేడం అని చెప్పింది. ఒక వాక్యూమ్ లాగా క్రియేట్ అయిపోయింది అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఆ మనిషి వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు, దే ఆర్ హ్యాపీ. నేను అమ్మాయితో అదే అన్నాను, పోనీ నీకు తెలుసా తను ఫీల్ అవుతున్నారేమో అక్కడ అని. అమ్మాయింది, తెలియదు, అసలు కాంటాక్ట్ కూడా లేదు, నేను మెసేజ్ చేసిన 2-3 గంటలకి ఒక 1 word రిప్లై వస్తుంది. దేర్ ఈస్ ద ప్యాటర్న్. యూ ఆర్ ద ప్రిటియెస్ట్ రోజ్ అమంగ్ ఆల్ ద లిలీస్ కూడా ప్రిటీ, బట్ యు ఆర్ ద ప్రిటియెస్ట్ ఇన్ దట్ గార్డెన్. అది ఆ మనిషికి వాల్యూ తెలియనప్పుడు వై ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఎప్పుడైనా అవతల వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడు, అవతల వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారా, రెస్పెక్ట్ ఇవ్వు. దే ఆర్ డిసపియరింగ్, యూ ట్రై అండ్ డిసపియర్. దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకో. ఎవరో ఒకళ్ళు 100 కోట్ల మందిలో ఒక్కళ్ళు నీతో మాట్లాడలేదని నీ ఎంటైర్ ప్రొఫైల్నే నేను దేనికి ఫిట్ కానా, నేను దేనికి సెట్ అవ్వనా, నన్ను ఎవరు ఇష్టపడరా అని అనుకుంటున్నావు. ఇంతమంది నీ చుట్టూ ఉన్నారు. నీ అకాడమిక్స్ తగ్గిపోయిందని చూసింది ఎవరు? మీ టీచర్, వన్ ఆఫ్ ద టీచర్స్. అంటే టీచర్కే నువ్వు ఇంత నచ్చినప్పుడు మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఇంకా ఎంత మిస్ అవుతూ ఉంటారు ఇలా ఉంటే అన్నప్పుడు షీ రియలైజ్డ్. ఒక్కసారికి కదా, అది ఆల్మోస్ట్ 2-3 hours వెళ్ళిపోయింది మాకు. ఆ డిస్కషన్ అలా వెళ్ళిపోయింది. షీ ఈజ్ ఇన్ టచ్ విత్ మీ నౌ, షీ ఈజ్ బ్యాక్ టు హర్ అకాడమిక్స్. సో అదే చెప్తాను, ఫిక్స్డ్ మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది గ్రోత్లోకి మార్చుకోవాలి అంటే ముందు వినాలి, బీ అ గుడ్ లిసనర్ అనేది నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో లైక్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ టు ఎ లిటిల్ బిట్. ఆ అమ్మాయి అలా కంటిన్యూ అవుతుంది. సడన్గా ఎవరైతే డిసపియర్ అయిపోయారో ఆ అబ్బాయి వచ్చాడు, లేకుంటే మాట్లాడుతున్నాడు, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ తను ఒక స్టబ్బన్ మైండ్ సెట్ పెట్టుకుంది, నేను బాధపడ్డాను, నీ వల్ల నువ్వు వెళ్ళిపోయావు, సడన్గా వచ్చేసావు. వెన్ షీ వాంటెడ్ టు సే నో అనేది చెప్పాలి అనుకున్నప్పుడు ఎలా చెప్పాలి ఆ పర్సన్కి? నో, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ, లేకుంటే నేను ఇలా హర్ట్ అయ్యాను, లేకుంటే నేను ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది, నేను ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను, ఐ డోంట్ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ వద్దు అని చెప్పడం అని ఎలా? ఇప్పుడు ఈ మనిషితో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయిది ఈ మనిషితో అయితే నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ అయితే కొన్ని రోజులు నెలల తర్వాత అయితే రెస్పాన్స్ వస్తుంది కదా, అక్కడ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్కి నువ్వు ఎలా రెస్పాండ్ అయ్యేవా అనే దాన్ని బట్టే ఈ నో అనే రియాక్షన్ ఉంటుంది. వెంటనే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు చెప్పకుండా, నీకు అసలు ఏ హింట్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన మనిషి గురించి నువ్వు ఆలోచించావు. 2 months నీ కెరియర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీని వదిలేసి డిస్టర్బ్డ్గా ఉన్నావు. ఇప్పుడు సడన్గా ఒక మనిషి వస్తే ఇంత ప్రాసెస్ వెళ్ళింది, మధ్యలో గ్రోత్ మైండ్ సెట్ వచ్చేసింది. అంటే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఆ అమ్మాయికి చెప్పాను. నెక్స్ట్ సినారియో ఇలా ఒకవేళ సడన్గా వచ్చాడు, వెంటనే రిప్లై ఇచ్చేస్తావా అని అడిగాను. ఆఫ్టర్ ఫ్యూ సెషన్స్ ఆ అమ్మాయి అంది, కొంచెం ఆలోచించింది, ఒక 1 minute టైం తీసుకొని, నాకైతే మొన్నటి వరకు చాలా కోపం ఉండింది, మనిషి కనిపిస్తే చంపేయాలన్నంత కోపం ఉంది. ఇప్పుడు ఐ డోంట్ కేర్, రిప్లై వచ్చిందా లెట్స్ మీట్ అంటాను, ఫస్ట్ ఆప్షన్ అని చెప్పింది అమ్మాయి. చక్కగా చెప్పింది, లెట్స్ మీట్.
నేను గుండె పట్టుకున్నాను. ఎందుకు? లెట్స్ మీట్ ఏంటి, నేను ఇంత చెప్పాను, లెట్స్ మీట్ ఎందుకు, సరే అడుగుదాం ఇంకా ఏం చెప్తుంది ఈ అమ్మాయి అని. ఓకే అని నేను ఇలానే చూస్తున్నాను, కళ్ళతో మాట్లాడతాను అన్నారు కదా మీరు, నేను చూస్తున్నాను. లెట్స్ మీట్ అంటాను, తను ఎక్సైట్ అవుతాడు, కలుస్తాను, నేను కాలర్ పట్టుకోను, గొడవ పెట్టుకోను, గట్టిగా మాట్లాడను. యూ వ్యానిష్డ్ వితౌట్ టెలింగ్ మీ, బట్ ఐ కెనాట్ డూ దట్ బికాజ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, ఈవెన్ మై ఎనిమీ అని చెప్పింది. ఓకే కలిసి ఇదే చెప్తావా అన్నాను. డెఫినెట్గా ఇదే చెప్పి, డు నాట్ ఎవర్ టెక్స్ట్ మీ బ్యాక్, యూ లాస్ ది వాల్యూ అని చెప్తాను అనేసి అని. నేను అలా అని నేను కోపం చూపించేసి వాళ్ళకి ద్వేషం పెంచేసి నేను బయటికి రాను. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, లెట్స్ మీట్ నవ్ అండ్ దెన్ అని చెప్పి వచ్చేస్తాను అంది. అడిగాను, ఇలా చెప్తావు సరే మళ్ళీ కలుస్తావా అని. ఎందుకు కలుస్తాను మేడం, వాళ్ళకి మన మీద కోపం ఉండకూడదు, మామూలుగా ఉండాలి, వాళ్ళకు కూడా తెలియకూడదు మనం వాళ్ళని వదిలేసాము అని, దూరం పెట్టాము అసలు వాళ్ళతో కాంటాక్టే వద్దు అనేది వాళ్ళకు కూడా తెలియకూడదు మేడం అని చెప్పింది. దెన్ ఐ థాట్ ఓకే ఒకళ్ళు బాగా ఎదిగారు, వాళ్ళకి మాట్లాడడం కూడా వచ్చింది అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక టీనేజర్ ఇలా మాట్లాడినప్పుడు డెఫినెట్లీ ఆ మోటివేషనల్ స్పీకర్గా, మైండ్ సెట్ కోచ్గా వీ ఫీల్ యునో గూస్ బంప్స్ కానివ్వండి, ఆ పాజిటివ్ వైబ్స్ కానివ్వండి, ఇంకా చెయ్యాలి అన్న ఎంకరేజ్మెంట్ మాకు వచ్చేస్తుంది. సో ఇది తను చాలా పాజిటివ్గా తీసుకుంది కాబట్టి షీ మేడ్ హెర్ మైండ్ కొంచెం బోల్డ్గా ఒక వైడ్ స్ప్రెడ్ చేసుకుంది కాబట్టి ఆలోచించగలిగింది. కొంతమంది ఉంటారు చాలా మొహమాటం ఉంటుంది, ఎదుటి వాళ్ళకి ఏం చెప్పాలన్నా లోపలే ఇంట్రాస్పెక్షన్లు కాదు కానీ ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు. కరెక్ట్. చెప్తే ఏం ఫీల్ అవుతారో, చెప్తే కట్ అయిపోతుందేమో, ఓకే మొహమాటం అనేది ఉంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి, నో చెప్పలేరు, ఆ తర్వాత అనుభవించాల్సింది కూడా వాళ్ళే. అలాంటి సమయంలో నో అనేది ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ ఫీల్ చెప్తాను. ఇప్పుడు మీకు ఒక స్కూల్లో కానివ్వండి, ఒక కాలేజ్లో కానివ్వండి, వర్క్ ప్లేస్లో కానివ్వండి, మన ఐటీలో కానివ్వండి, వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. లెటస్ టేక్ 40 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్లో 2 ప్రోయాక్టివ్, చాలా వర్క్ చేస్తారు, టక్కున పట్టేస్తారు, ఏది ఇచ్చినా ఈవినింగ్ కల్లా మీకు ఆ రిపోర్ట్ కూడా మీ టేబుల్ మీద ఉంటుంది. మిగతా వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు, అరే ఇది నాకు వర్క్ రాదని పక్కకు వెళ్తారు, కానీ వాళ్ళకి ఆ వర్క్ వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ సీట్లో, హాట్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ వర్క్ చేసే ఇద్దరికే వర్క్ మళ్ళీ ఇస్తారు, లోడ్ పడుతూ ఉంటుంది, వాళ్ళు నవ్వుతా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, భుజాల మీద వేసుకొని ఈవినింగ్ వరకు కష్టపడి ఆ సంస్థని పైకి తీసుకురావాలి అని వర్క్ చేసేవాళ్ళు ఒకళ్ళు. ఇంకొకళ్ళు వెళ్ళి నో అని చెప్పాలనుకునేవాళ్ళు. ఆ నో ఎలా చెప్పాలి, వెళ్తాము, సిచ్యువేషన్ చెప్తాము, దిస్ ఈజ్ మై వర్క్, దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ డూ ఫర్ టుడే అని చెప్పి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. అక్కడ మీకు నో అనే పదం కనిపించిందా? లేదు. అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి, దిస్ ఈజ్ మై వర్క్ ఫర్ టుడే, ఐఎమ్ ప్యాక్డ్ విత్ దిస్ వర్క్. అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకొంతమంది ఉంటారు, నో మేడం ఇదైతే నేను చేయలేను, అసలు అవ్వదు నాతో, చాలా బ్లంట్గా చెప్పేస్తారు. అంటే వాళ్ళకి అది లోపల నుంచి ఫ్రస్ట్రేషన్ అనమాట, ఎంత వర్క్ ఇస్తావు. అందుకే నేనేమంటాను, లోడ్ మీద లోడ్ తీసుకోవద్దు. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వన్ డే యూ బర్స్ట్ అవుట్ లైక్ ఎ వాల్కెనో. అప్పుడు మీకు రిలేషన్స్ కూడా పాడవుతాయి. ఎప్పుడైతే ఒక హ్యూమన్ అంటే మషిన్ లాగా కాదు, యూ నీడ్ సమ్ రెస్ట్, యూ నీడ్ సమ్ పీస్ ఆఫ్ మైండ్, యూ నీడ్ సమ్ రిలాక్సేషన్. వర్క్ ఉండాలి. ఆ వర్క్ ఇచ్చినప్పుడు నీ వర్క్ నువ్వు చెయ్యి. ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నారు, ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు అది నెక్స్ట్ డేకి, ఆ నెక్స్ట్ వీక్కి అలా స్కెడ్యూల్ చేసేటట్టు యూ ప్లాన్ ఇట్. అంతేకాని మొత్తం వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఒకటే రోజు లేదంటే నేను చేయలేను అని ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసుకొస్తే నో అనేది నెగిటివ్గానే వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ టెల్ పీపుల్. నో చెప్పాలి అనుకుంటే అది బిగినింగ్లోనే థింక్ ఆఫ్ ఇట్. ఎప్పుడైనా ముందు మనని మనం తెలుసుకోగలిగితే నో చెప్పడం కూడా చాలా ఈజీ. మీరు అన్నట్టుగా మొహమాట ఉంటుంది రిలేటివ్స్ దగ్గరైనా. ఇప్పుడు సడన్గా చుట్టాలు వచ్చి కూర్చుంటారు, మన పిల్లవాడిని తీసుకొని వచ్చి అరే నాన్న ఏం చదువుతున్నారా అంటారు. మనమేమో పేరెంట్స్ వాడిని ఏదో కోర్టులో జడ్జి దగ్గర కూర్చోబెట్టినట్టు అరే ఏబిసిడీలు చెప్పు అంటాము, అరే రైమ్స్ పాడు అంటాం. ఎందుకు మీ పిల్లవాడిని ఎందుకు వేరే వాళ్ళ ముందు టెస్ట్ చేస్తున్నారు? నో చెప్పండి. అక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేశారు, బాగా చదువుతున్నావా, ఎందుకు బాగా చదువుతున్నాడో లేదో ఎందుకు మీకు చదువుతున్నాడు, దానికి బదులు హే హౌ ఆర్ యూ డూయింగ్ అని అడిగి చూడండి. ఫ్యామిలీస్లో పిల్లలు వచ్చి ఇలా కూర్చున్నారు, హే హౌ ఆర్ యూ డూయింగ్, చాలా బాగా మాట్లాడుతున్నావు అని అంటే ఆ పిల్లవాడి రియాక్షన్ ఎలా ఉంటుంది? అప్రిషియేషన్ ఉంది కాబట్టి ఉంది. రే నువ్వు ఏబిసిడీలు చెప్పు, నువ్వు ఈ ఫార్ములా చెప్పు అనగానే పిల్లవాడికి ఆటోమేటిక్గా
ఇదేంటి నన్ను ఎందుకు టెస్ట్ చేస్తున్నారు, మా మమ్మీ డాడీ నో చెప్పట్లేదు, వాళ్ళు అడుగుతుంటే మా మమ్మీ డాడీ ఎంకరేజ్ చేస్తున్నారు అన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? నో, అట్లా అడగొద్దు అని చెప్పలేం కదా. అన్నీ బాగానే చేస్తాడండి, కొంచెం మనము ఎంకరేజ్మెంట్ ఇచ్చి నేను టైం స్పెండ్ చేయాలి, నాన్న యూ గో అండ్ ప్లే అన్నామే అనుకోండి, అక్కడ రిలేటివ్స్ హర్ట్ అవ్వట్లేదు, పిల్లవాడు హర్ట్ అవ్వట్లేదు, ఇద్దరూ సేఫ్ జోన్, గ్రీన్ ఫ్లాగ్స్, నో రెడ్ ఫ్లాగ్స్. ఇక్కడ ఎంబ్రాస్మెంట్ అనేది ఉండదు, ఆ సిచ్యువేషన్ అనేది రాదు. ఇంకా కొంతమంది పిల్లలు అలాంటి సిచ్యువేషన్స్ని ఏమంటారు హార్ట్కి తీసేసుకుంటారు, అది అకాడమిక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా. అసలు ఎలా అంటే ఒక స్టేజ్ వచ్చాక నేను మాట్లాడేది రైటా రాంగా, వాయిస్లోంచి కూడా షివరింగ్ వస్తుంది కొంతమందికి. ఇదంతా పేరెంట్స్ ఏమనుకుంటారు, మావాడే ఎందుకు ఇలా ఉన్నాడు, ఆ పక్కింటి వాడు బాగా మాట్లాడుతున్నాడు కదా, ఎంత యాక్టివ్గా ఉన్నాడు అంటే ఇది నీ దగ్గర నుంచి ఫాల్ట్ స్టార్ట్ అయింది. పేరెంట్స్ ఎలా ఉన్నారు, మనం వాళ్ళ ముందు ఏం మాట్లాడుతున్నాం అనేది ఉంటే ఆటోమేటిక్ ఆ కంపారిజన్స్ వద్దు, మన పిల్లవాడు సూపర్ స్టార్ అంతే. అది మనకి మేనేజ్ చేసుకోగలిగితే ఆ బాండింగ్లోంచి ఆటోమేటిక్గా పిల్లలు షైన్ అవుతారు. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, అది అండర్స్టాండింగ్ ఉండాలి అంటే వీళ్ళు కొంచెం వర్క్ పక్కన పెట్టి ఒక 5 to 10 minutes స్పెండ్ చేయండి. వీకెండ్స్ అవుటింగ్కి తీసుకువెళ్ళండి. వీకెండ్స్ కూడా ఫ్యామిలీస్ గెట్ టుగెదర్స్ వర్క్స్ అంటే పిల్లలు ఎలా మీకు పిల్లలు కావాలి అన్నప్పుడు ఆ బాండింగ్ ఉండాలి అనేది నేను చెప్తాను. Day 1 నుంచి రైట్ ఫ్రమ్ బిగినింగ్, నర్సరీలో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అన్నీ షేర్ చేసుకునేటట్టు ఉండాలి. పిల్లలు ఒక స్టేజ్కి వచ్చాక నానా నాకు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా నాకు ప్రపోజల్స్ వచ్చాయి అని చెప్పుకోగలిగే ర్యాపో ఉండాలి అనేది ఐ బిలీవ్ ఇన్. ఎస్ గ్రీష్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీల్ కంటిన్యూ ఇలాంటి టాక్స్ చాలా అవసరం కాబట్టి. అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం. మనకు మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోగానే హాలిడేస్ కూడా వస్తుంటాయి. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏమనుకుంటారంటే స్కూల్లో ఉన్నంతసేపే బాగానే ఉంది, ఇప్పటిదాకా వచ్చారు మళ్ళీ మన మీద కూర్చున్నారు, అసలు వీడితో భరించలేకపోతున్నాం, స్కూల్లో పంపించేస్తే బాగుండు, హాస్టల్లో ఉంటే బాగుండు, ఇంకెక్కడైనా సమ్మర్ క్యాంప్లో చేద్దాము, ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి పేరెంట్స్కి ఇవన్నీ కూడా మనం కంటిన్యూ చేద్దాం. వీల్ హ్యావ్ ఒక రెగ్యులర్ సెషన్స్ పెట్టుకుందామండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.